తల్లులు అవుతున్న స్కూల్ పిల్లలు, విద్యాలయాల్లోనే గర్భం దాల్చుతున్న విద్యార్థినులు, ఎన్నాళ్లగానో నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్న బీసీవై పార్టీ. ఇదిగో ప్రూఫ్. మీ అనుకూల మీడియా కూడా చెబుతుంది. ఇప్పుడేమంటారు విద్యాశాఖ మాత్య నారా లోకేష్? హాస్టళ్లలో చేరే సమయంలో ప్రతి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తారు, చేయాలి కూడా. కానీ అలాంటివేం చేయకుండా ఉన్నందుకు ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. స్కూల్ పిల్లలు, ఇంటర్ చదువుతున్న ఆడపిల్లలు గర్భం దాల్చి డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. అసలు విషయం వైద్య పరీక్షలు చేయించడం కాదు. సంక్షేమ హాస్టళ్లలో, స్కూళ్లలో ఏం జరుగుతోంది? విద్యార్థినులు గర్భం దాల్చడం ఏంటసలు? హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న వారిపై ఈ అఘాయిత్యాలేంటి? చదువుల తల్లివడిలో ఆ మాత్రం రక్షణ లేదంటే ఎవరిది బాధ్యత? పార్వతీపురం జిల్లా కురుపాం మండలంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న ఓ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమెకు 8వ నెల. మరో నెలలో డెలివరీ అవుతుందనగా ఇప్పుడు గుర్తించారు. అదేమని ప్రశ్నిస్తే అత్యంత రోత సమాధానం చెబుతున్నారు. ఆమెకు ఇప్పుడు 8వ నెల అంటే ఏ జూన్కు ముందో గర్భవతి అయి ఉంటుంది. విద్యా సంవత్సరం మొదలై 7 నెలలే అవుతుంది కాబట్టి తమకు సంబంధం లేదు అనే సమాధానం ఇస్తున్నారు. మరి ఇన్నాళ్లలో వైద్య పరీక్షలే చేయలేదా అంటే నోరు మూసుకొని కూర్చుంటున్నారు. కనీసం నాడి పట్టుకొని చూసినా తెలిసిపోతుంది కదా, అంటే ఆ మాత్రం వైద్య పరీక్షలు కూడా చేయడం లేదనేగా అర్థం. ఇదే కురుపాం మండలంలో 2 ఏళ్ల క్రితం ఓ జూనియర్ కాలేజీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నిజానికి ప్రతి గురువారం వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. కానీ అలా జరగడం లేదు. పైగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య గ్యాప్ ఉంటుంది. తమకు ఏం జరుగుతుందో స్వేచ్ఛగా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. చాలా హాస్టళ్లలో వార్డెన్లు కూడా లేరు. దాని కారణంగా కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గర్భం దాల్చినా డెలివరీ సమయం వచ్చే వరకు బయటకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడే బిడ్డలను కంటుంటే ఇక వారి జీవితాలు ఎలా సాగుతాయని నిలదీస్తుంది బీసీవై పార్టీ. ఆడపిల్లల భవిష్యత్తును మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం కాదా ఇది అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ.